ప్రీవియస్ క్లాస్లో మనం ఏమేమి చెప్పుకున్నాం, వేరియబుల్ రూల్స్ ఇవన్నీ చేసాం. ఈ క్లాస్లో ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టైప్ కాస్టింగ్. ఏం కాన్సెప్ట్? టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అన్నా ఒకటే, లేకపోతే టైప్ కన్వర్షన్ అన్నా కూడా ఒకటే. ఓకేనా? సో నెక్స్ట్ అవర్ టాపిక్ ఈస్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. అయితే టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, దీని గురించి చెప్పుకునే ముందుగా ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాయి అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రస్తుతానికి మన ఇండియాలో ఉన్నాడు. ఈ అబ్బాయి ఏంటంటే అమెరికాకి ట్రావెల్కి వెళ్ళాలి, లేదా టూర్కి వెళ్ళాలి. అయితే ఈ అబ్బాయి దగ్గర రూపీస్ ఏముంటాయి? రూపీసే కదా, మనకి ఇండియా అంటే రూపీస్ ఉంటాయి. ఇప్పుడు సాయి అమెరికాలో ఖర్చులు పెట్టాలి, ఏమన్నా కొనాలన్నా కానీ, ట్రావెలింగ్ ఏమన్నా చేయాలన్నా కానీ మన ఇండియన్ రూపీస్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకోరు. సో ఇక్కడ అమెరికాలో ఈ అబ్బాయి సమ్ స్పెండింగ్ ఏమన్నా చేయాలంటే ఏం చేయాలి? రూపీస్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేయాలి, రూపీస్ని డాలర్స్కి. సో అమెరికాలో ఏదైనా ఖర్చు పెట్టాలంటే కంపల్సరీ అబ్బాయి దగ్గర ఏమి ఉండాలా? డాలర్స్ ఉండాలి. అక్కడ అంటే ఇక్కడ ఏంటంటే వేటికి కన్వర్ట్ చేస్తున్నట్టు? రూపీస్ని డాలర్స్కి కన్వర్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? అంటే మనం ఇండియాలోనే కన్వర్షన్ ఏజెన్సీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి రూపీస్ని డాలర్స్కి కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనం వెళ్ళిపోతాం. క్లియర్ కదా? అయితే దీన్నే కొద్దిగా రివర్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడమ్ అనే వ్యక్తి ఉన్నాడు, పేరేంటి? యాడమ్. ఇతని దగ్గర డాలర్స్ ఉన్నాయి, ఇతను మన ఇండియాలో కేరళని విజిట్ చేద్దాం అనుకుంటున్నాడు. మన ఇండియాకి వచ్చేసి కేరళని, ఇండియాలో ఎక్కడికి వచ్చినా కూడా డాలర్స్ ఖర్చు పెడతారా? డాలర్స్ ఖర్చు పెట్టరు. ఏం కావాలి? రూపీస్, ఇండియన్ రూపీస్ కావాలి. సో ఇప్పుడు యాడము మన ఇండియాకి వచ్చి ఏమన్నా టూరిజం ప్లేసెస్ కానీ విజిట్ చేయాలంటే కంపల్సరీ ఇతనికి ఏం కావాలి? రూపీస్ కావాలి. అంటే ఇతని దగ్గర ఉన్న డాలర్స్ని ఇతను వేటికి కన్వర్ట్ చేసుకోవాలి? రూపీస్కి కంపల్సరీగా కన్వర్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు చెప్పుకున్నంత కన్వర్షన్ రిలేటెడ్ కానీ దేనికి సంబంధించిన కన్వర్షన్ ఇదంతా? మనీ ఆర్ కరెన్సీ. ఓకేనా? కరెన్సీ కన్వర్షన్. క్లియర్ కదా? అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళేసి అక్కడ మనం లివింగ్ చేయాలంటే కంపల్సరీ మన రూపీస్ని డాలర్స్కి కానీ, లేదు వాళ్ళు ఇక్కడికి రావాలంటే డాలర్స్ని రూపీస్కి కానీ కన్వర్ట్ చేసుకుంటున్నారు, అంటే సిచ్యువేషన్ని బట్టి లేదా రిక్వైర్మెంట్ని బట్టి. ఇదే విధంగా మనకి ప్రోగ్రామింగ్కి వచ్చేటప్పటికి ఏ కాన్సెప్ట్ ఉంది? టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. అంటే కన్వర్షన్ అంటే ఇదనమాట. అంటే ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి, అంటే ఇది రూపీస్ డాలర్స్కి కావచ్చు, డాలర్స్ రూపీస్కి కావచ్చు. ఇదే విధంగా మరి మనకి ఇక్కడ ఏమి కన్వర్ట్ చేస్తాం అంటే మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమేమి ఉంటాయి మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే? షార్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, ఇంకొకటి క్యారెక్టర్. ఇవన్నీ మనకి టైప్స్. ఓకేనా? ఈ డేటా టైప్స్ని లేదా వాల్యూస్ని షార్ట్ వాల్యూ అయి ఉండొచ్చు, ఇంటీజర్ వాల్యూ అయి ఉండొచ్చు, లాంగ్ వాల్యూ అయి ఉండొచ్చు, ఫ్లోట్ ఆర్ డబుల్ వాల్యూ అయి ఉండొచ్చు, లేదా క్యారెక్టర్ వాల్యూ అయి ఉండొచ్చు. వీటిని వేరే టైప్కి కన్వర్ట్ చేయాలి, అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి కదా రూపీస్ని డాలర్స్కి కన్వర్ట్ చేసాం. అదేవిధంగా మనం డైలీ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సమ్టైమ్స్ ఇంటీజర్ వాల్యూని క్యారెక్టర్కి కన్వర్ట్ చేసే సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు, లేదా క్యారెక్టర్ వాల్యూని ఫ్లోట్ వాల్యూకి కన్వర్ట్ చేసే సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాల్యూ ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి చేంజ్ కావాల్సి వస్తుంది. లాంగ్ వాల్యూని డబల్కి కన్వర్ట్ చేసే సిచ్యువేషన్ కూడా రావచ్చు, లేదా డబల్ని లాంగ్ కన్వర్ట్ చేసే టైప్ అన్న రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పట్లా, ఒక వాల్యూ ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి, అది ఏ టైప్ అనేది మన అవసరాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి మనం చేస్తాం, అంతే కదా?
సో ఫ్లోట్ క్యారెక్టర్కి కన్వర్ట్ చేయాల్సి రావచ్చు, లేదా షార్ట్ని ఏం చెప్పొచ్చు లాంగ్ కన్వర్ట్ చేయాల్సి రావచ్చు, లేదా ఫ్లోట్కి కన్వర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వాల్యూ ప్రోగ్రాంలో ఒక టైప్ నుంచి మరొక టైప్కి కన్వర్షన్స్ చేయాల్సి వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే టైప్ కాస్టింగ్ లేదా టైప్ కన్వర్షన్. సింపుల్గా చెప్పాలంటే ద కన్వర్షన్ ఆఫ్ వాల్యూ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. ఓకేనా, ఇది మనకి డెఫినేషన్ పరంగా బేసిక్ ఐడియా వచ్చిందా. అంటే మనకి కరెన్సీస్ రూపీస్ నుంచి డాలర్స్కి, డాలర్స్ నుంచి రూపీస్కి అయినట్టే మనకి ప్రోగ్రామింగ్కి వచ్చేటప్పటికి వాల్యూస్ ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ ప్రాసెస్నే మనం ఏమంటున్నాం, టైప్ కాస్టింగ్ లేదా టైప్ కన్వర్షన్. ఓకేనా, సో ఇప్పుడు ఆ డెఫినేషన్ ఒకసారి రాద్దాం. సో ఏం చేస్తానంటే నేను సింపుల్గా ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ దేన్ని కన్వర్ట్ చేయాలా, మనీని కాదు, వాల్యూని కన్వర్ట్ చేయాలి. ఓకేనా, సో వాల్యూ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్, వన్ టైప్ టు అనదర్ టైప్. ఓకేనా, సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. క్లియర్ కదా, ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. టైప్ కన్వర్షన్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. క్లియరా, అయితే టైప్ కాస్టింగ్ చేయడానికి దీంట్లో ఒక 2 ways ఉన్నాయి. టైప్ కన్వర్షన్స్ చేయడానికి 2 ways ఉన్నాయి. సో సింపుల్గా ఇంకొక పాయింట్ రాయొచ్చు, దేర్ ఆర్ 2 types or techniques. 2 types in typecasting. సో టైప్ కాస్టింగ్లో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి, 2 టెక్నిక్స్ ఉన్నాయి. వీటిలో ఫస్ట్ వన్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఫస్ట్ వన్ ఏంటి, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ సింపుల్గా చెప్పాలంటే మనకి డేటా టైప్స్ ఉన్నాయి. ఒకసారి చెప్తారా ఏమేమి ఉన్నాయో. షార్ట్కి ఎన్ని బైట్స్ అంటే ఎగ్జాక్ట్గా 2 bytes. ఇంట్కి ఎన్ని బైట్స్, 4 or 2 bytes. మనం యూజ్ చేసే కంపైలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత వచ్చేసి లాంగ్ ఎన్ని బైట్స్, 4 bytes సి లాంగ్వేజ్లో. అదే మనకి ఫ్లోట్ ఎన్ని బైట్స్, 4 bytes. అదేవిధంగా డబల్ చూస్తే డబుల్ ఎన్ని బైట్స్, 8 bytes. నెక్స్ట్ క్యారెక్టర్ 1 byte. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే వాల్యూని కన్వర్ట్ చేయడం. అయితే స్మాల్ టైప్ నుంచి బిగ్ టైప్కి అంటే స్మాల్ టైప్ అంటే ఏంటి, బిగ్ టైప్ అంటే ఏంటి. వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అనుకుందాం, డబుల్తో కంపేర్ చేస్తే స్మాలా బిగ్గా, షార్ట్ స్మాల్ వాల్యూ డబల్కి కన్వర్ట్ చేయాలి అంటే బిగ్ వాల్యూ, అంటే స్మాల్ టైప్ టు బిగ్గర్ టైప్. లేదా తీసుకున్నాం, క్యారెక్టర్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలి, సో క్యారెక్టర్ అనేది స్మాల్ వాల్యూ, ఇంటీజర్ అనేది బిగ్ వాల్యూ. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ స్మాల్ టైప్ టు బిగ్ టైప్. ఇది క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అర్థమవుతుందా. ఇక్కడ నేను ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏం చెప్పాను, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ స్మాల్ టైప్ టు బిగ్ టైప్. అయితే దానికి రివర్స్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ బిగ్గర్ టైప్ టు స్మాల్ టైప్. క్లియర్ కదా. సో స్మాల్ టైపు, బిగ్ టైపు ఇవన్నీ ఏంటి అంటే డేటా టైపు సైజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీజర్ని
లాంగ్గా కన్వర్ట్ చేయాలి, లేదా ఇంటీజర్ని డబుల్ కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ అంటే 4 bytes, డబుల్ 8 bytes, అంటే ఇది స్మాల్ ఇది క్యాపిటల్. అదే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ డబుల్ని లాంగ్గా కన్వర్ట్ చేయాలి. డబుల్ అంటే ఎన్ని బైట్స్ అంటే బిగ్, దేంతో కంపేర్ చేస్తే లాంగ్తో కంపేర్ చేస్తే ఇట్లా కన్వర్షన్ చేయొచ్చు. ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సైజ్ మీద, అంటే స్మాల్ టు బిగ్గా, బిగ్ టు స్మాల్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ స్మాల్ టైప్ టు బిగ్ టైప్. అదే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ బిగ్ టైప్ టు స్మాల్ టైప్. క్లియర్ కదా, ఇదనమాట. నెక్స్ట్ 1 by 1 డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు చెప్పుకుందంతా క్లియర్ కదా. సో టైప్ కాస్టింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 2 టెక్నిక్స్ ఇన్ టైప్ కన్వర్షన్. ఏంటంటే ఫస్ట్ వన్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఫస్ట్ వన్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో వాట్ ఈస్ మీన్ బై ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్? సో డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఇందాక దీని గురించి జస్ట్ ఒక పాయింట్ అయితే మనం చెప్పుకున్నాం. ఏంటది? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ స్మాలర్ టైప్ టు బిగ్గర్ టైప్. అంటే స్మాల్ డేటా టైప్లో ఉన్న వాల్యూని బిగ్గర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని ఏమంటాం మనం? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ వెరీ గుడ్ స్మాలర్ టైప్, దీన్ని అండర్లైన్ చేయండి, స్మాలర్ టైప్ టు బిగ్గర్ డేటా టైప్ ఆర్ బిగ్గర్ టైప్ ఈజ్ కాల్డ్ ఏది? ఎక్స్ప్లిసిటా ఇంప్లిసిటా? వెరీ గుడ్, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్. అర్థమైంది కదా? అయితే మొత్తానికి డీటెయిల్డ్గా అర్థమైంది. అంటే స్మాల్ టైప్ని బిగ్గర్ టైప్కి కన్వర్ట్ చేయడం. బట్ హౌ? ఇది మనం ఎలా చేయాలి? అయితే ఇది ప్రోగ్రామర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కంపైలరే ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. దీన్ని కన్వర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రోగ్రామర్దా, కంపైలర్దా? కంపైలర్ది. ఓకేనా? సో కంపైలరే దీన్ని ఆటోమేటిక్గా పెర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆ పాయింట్, ద ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. performed automatically by ఎవరు చేస్తారు? బై కంపైలర్. ప్రోగ్రామర్ ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? తీసుకోడు. క్లియర్ కదా? అయితే దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ కవర్ చేయాలి. అయితే ఇప్పుడు మనం స్మాల్ టైప్ ఆఫ్ వాల్యూని అదే బిగ్గర్ టైప్కి కన్వర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ని ఎవరు చేస్తారు? కంపైలర్ పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ డేటా ఏమన్నా లాస్ అవుతుందా? అది ఇంపార్టెంట్ పాయింట్. డేటా ఏమన్నా లాస్ అవుతుందా అవుదా? అది ఇప్పుడు నాకు సింపుల్గా చెప్పాలా, మనం దేన్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? స్మాల్ టైప్ని బిగ్ టైప్కి. ఇప్పుడు నా దగ్గర స్మాల్ టైప్ అంటే 1 లీటర్ వాటర్ ఉంది, 1 లీటర్ వాటర్. బిగ్ అని అంటున్నాం కాబట్టి 4 లీటర్ కెపాసిటీ కంటైనర్ ఉంది, 4 లీటర్ కెపాసిటీ కంటైనర్. ఓకేనా? నేను ఇప్పుడు ఈ స్మాల్ టైప్ని బిగ్గర్ టైప్కి కన్వర్ట్ చేస్తే నాకు డేటా ఏమన్నా లాస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ నా దగ్గర ఉండే వాటర్ కెపాసిటీ ఎంత? 1 లీటర్. ఇక్కడ బిగ్ టైప్ అంటే నా దగ్గర కంటైనర్ ఎంత కెపాసిటీ? 4 లీటర్. ఈ 1 లీటర్ వాటర్ పోస్తే ఈ 1 లీటర్లో కనీసం ఏమన్నా మనకు వేస్ట్ అవుతుందా? ఏమీ వేస్ట్ కాదు. అంటే ఇక్కడ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో డేటా లాసేజ్ అనేది ఏమీ జరగదు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ మనకి ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏం రాస్తారు? దేర్ విల్ బి నో డేటా లాస్. దేర్ విల్ బి నో డేటా లాస్. క్లియర్ కదా? సో దేర్ విల్ బి నో డేటా లాస్ ఇన్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్,
ఇక్కడ స్మాల్ టైప్ని బిగ్గర్ టైప్కి కన్వర్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్కి ఇంకొక పేరు ఉంది మనకి, దాన్ని వైడనింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? వైడనింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తారు? వైడనింగ్. WIDENING వైడనింగ్. ఓకేనా? దీన్ని ఏమనొచ్చు? వైడనింగ్ అనొచ్చు. లేదా సమ్ టైమ్స్ ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? ఎందుకని? కంపైలరే దీన్ని పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి, అంటే ప్రోగ్రామరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లా. ఆ ఉద్దేశంతో దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్. కానీ అఫీషియల్గా చెప్పాలంటే వైడనింగ్ అంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. క్లియర్ కదా? సో ఇది మనకి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇంప్లిమెంట్ టైప్ కాస్టింగ్? వాట్ ఈజ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ స్మాల్ టైప్ టు బిగ్గర్ టైప్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎవరు పెర్ఫామ్ చేస్తారు? ప్రోగ్రామరా, కంపైలరా? సో ద ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ పర్ఫార్మ్డ్ ఆటోమేటికల్లీ బై కంపైలర్. స్మాల్ టైప్ని బిగ్గర్ టైప్కి కన్వర్ట్ చేసేటప్పుడు డేటా ఏమన్నా లాస్ అవుతుందంటే డేటా ఏమీ లాస్ అవ్వదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? దేర్ విల్ బి నో డేటా లాస్ ఇన్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. దీనికి మరో పేరు ఉంది, ఒకటి వైడనింగ్ అనొచ్చు లేదా ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్. ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అని ఎందుకు అంటారంటే ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండానే ఇది పెర్ఫామ్ అయిపోతుంది కంపైలర్ ద్వారా. ఆ ఉద్దేశంతో దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్. కానీ అఫీషియల్గా చెప్పాలంటే దీన్ని వైడనింగ్ అని అంటారు. క్లియర్ కదా? ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే స్మాల్ టైప్ నుంచి బిగ్ టైప్కి కన్వర్ట్ చేయడం. దీంట్లో డేటా లాసేజ్ ఏమీ జరగదు, కంపైలరే రెస్పాన్సిబుల్. తర్వాత దీనికి ఇంకో పేరు ఉంది, ఏంటిది? వైడనింగ్. క్లియర్? ఇప్పుడు ఆ స్మాల్ టైప్ అంటే ఏంటి, బిగ్ టైప్ అంటే ఏంటి, ఎలా కన్వర్షన్ చేయాలి, ఒక 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి #include. సో కంపల్సరీ ఈ హెడర్ ఫైల్ని మనం లింక్ చేయాలి. స్టార్టింగ్ క్లాస్ నుంచే చూస్తున్నాం. ఏ ఫంక్షన్స్ ఉంటాయి దీంట్లో? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంటుంది, స్కాన్అప్ ఫంక్షన్ ఉంటుంది. ఈ రెండింటిని మనం మెయిన్ ఫంక్షన్లో కానీ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ యూజ్ చేయాలన్నా సరే దీన్ని ఒక్కసారి ఇంక్లూడ్ చేయాలి. చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ లేకుండా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగదు. సో వాయిడ్ మెయిన్. ఇక్కడ వచ్చేసి మనం కన్వర్షన్ లాజిక్ రాయబోతున్నాం. ఏం చేస్తామంటే 2 క్యారెక్టర్ వేరియబుల్స్ తీసుకుంటాం, వాటిని ఇంటీజర్స్కి కన్వర్ట్ చేయాలి. 2 క్యారెక్టర్ వేరియబుల్స్ని ఇంటీజర్స్కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అయితే ఎలా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 క్యారెక్టర్స్ అయితే కావాలి. char ch1 అసైన్స్ టు స్మాల్ ఏ. ఇంతేనా క్యారెక్టర్ అంటే? సో క్యారెక్టర్ అంటే సింగిల్ కొటేషన్స్లో ఏదైతే రాస్తామో దాన్నే మనం ఏమంటాం? క్యారెక్టర్ అని అంటాం. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక క్యారెక్టర్ తీసుకుంటున్నా. char ch2 అసైన్స్ టు క్యాపిటల్ ఏ. వీటిని మనం వేటికి కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్స్కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అయితే మనం 2 ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకుంటాం. int i1 అసైన్స్ టు int i2 అసైన్స్ టు. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేయాలి? బేసిక్గా మనం ఇంటీజర్ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి? ఇంటీజర్. ఇది కూడా ఇంటీజర్ వేరియబులే. ఇక్కడ కూడా ఏం స్టోర్ చేయాలి? ఇంటీజరే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ క్యారెక్టర్ వేరియబుల్ని అసైన్ చేశాను. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ని అసైన్ చేశాను? క్యారెక్టర్ టైప్. దీంట్లో వాల్యూ ఏముంది? ch1 అంటే స్మాల్ ఏ, అంటే ఇదొక లెటరు. స్మాల్ ఏ అంటే అదొక లెటరు. కానీ ఇది ఏ వేరియబుల్? క్యారెక్టర్ వేరియబులా? ఒకవేళ క్యారెక్టర్ వేరియబుల్ అంటే ఆ ఏ దీంట్లో స్టోర్ అయ్యి ఉండేది. కానీ ఇది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఇంటీజరే స్టోర్ అవుతుంది. అయితే ఇక్కడ నా క్లారిటీ ఏంటంటే ఇవి స్మాల్ బిగ్ అని ఎలా చెప్పొచ్చు? క్యారెక్టర్కి ఎన్ని బైట్స్ మనకి? 1 బైట్. క్యారెక్టర్స్కి వచ్చేసి 1 బైట్. అదే మనకి ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్కి 4 బైట్స్. అంటే ఒక్కొక్క వేరియబుల్కి 2 or 4 బైట్స్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్యారెక్టర్ స్మాల్ ఏ ఇంటీజర్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ స్మాల్ ఏ ఆటోమేటిక్గా ఇంటీజర్కి కన్వర్ట్ అవుతుంది.
అప్పుడు I1లో ఎంత ఉంటుందంటే స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఎంత ఉంటే అది స్టోర్ అవుతుంది. స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఎంత 97, అంటే దీంట్లో ఇప్పుడు 97 ఉంది. ఈ లైన్ అయిన తర్వాత ఈ లైన్కి వస్తాం. CH2 అంటే క్యారెక్టర్, సో దీంట్లో క్యాపిటల్ ఏ ఉంది. కానీ లెఫ్ట్ సైడ్ ఉండేది క్యారెక్టరా కాదు, ఇంటీజర్. సో ఇది స్మాల్ టైప్, ఇది బిగ్ టైపు. స్మాల్ టైప్ బిగ్ టైప్ ఆటోమేటిక్ కన్వర్షన్. ఇక్కడ క్యాపిటల్ ఏ ఇంటీజర్కి కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్కి కన్వర్ట్ అయితే ఎంత అవుతుంది అంటే 65, ఎందుకంటే దాని యాస్కి కోడ్ 65. ఇప్పుడు దీంట్లో ఎంత ఉన్నట్టు 97, దీంట్లో వచ్చేసి 65. ఎట్లా తెలుసుకోవాలి? ప్రింట్ చేయడమే, ఓకేనా. సో PRINTF ప్రింట్ %D/n కామా ఏం డిస్ప్లే చేయాలి? I1. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి PRINTF ప్రింట్ %D/n కామా I2. క్లియరా? ఈ విధంగా మనం డిస్ప్లే చేస్తాం. మెయిన్ ఫంక్షన్ క్లోజ్. అయితే I1లో ఎంత ఉండాలి వాల్యూ? స్మాల్ ఏ యాస్కీ కోడ్ ఉండాలి, అంటే 97. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ I2లో ఉండాలి, ఎంత? 65. క్లియర్ కదా? ఇది మనకి ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్, అంటే స్మాల్ టైప్ని బిగ్ టైప్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్ అర్థమైనట్టేనా? ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సిమిలర్గా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంటీజర్స్ తీసుకొని డబల్కి కానీ ఫ్లోట్కి కానీ కన్వర్ట్ చేద్దాం. ఇంటీజర్స్ తీసుకొని డబల్కి ఫ్లోట్కి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ కామన్, మనకు తెలిసిందే. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ దీంట్లో ఉంటాయి. మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నాం. వాయిడ్ మెయిన్ ఫంక్షన్. మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం? ఇంటీజర్స్ తీసుకొని డబుల్కి కన్వర్ట్ చేయాలి, ఓకేనా. సో ఇంట్ I1 అసైన్స్ టు 30 సెమీకోలన్, ఓకేనా. నెక్స్ట్ ఇంట్ I2 అసైన్స్ టు సమ్ 50, ఓకేనా. ఇలాగా వీటిని దేనికి కన్వర్ట్ చేయాలి మనం? డబల్. అయితే నేను డబల్తో ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటా. డబల్ D1 అసైన్స్ టు, అదేవిధంగా డబల్ D2 అసైన్స్ టు, ఓకేనా. అయితే ఇక్కడ ఇవేమో ఇంటీజర్ వేరియబుల్స్. ఈ రైట్ సైడ్ ఉండేటివి కూడా ఇంటీజర్ వాల్యూస్, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ డబల్ టైప్ ఆఫ్ వేరియబుల్కి ఏం అసైన్ చేయాలి? బేసిక్గా డబులే అసైన్ చేయాలి. కానీ ఇక్కడ టైప్ కాస్టింగ్ కాబట్టి మనం ఇంటీజర్స్ని అసైన్ చేయబోతాం, ఇంటీజర్స్ని. సో I1 I2 అంతేనా, సెమీకోలన్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగా ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగా? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎందుకంటే ఈ రైట్ సైడ్ ఉండేది స్మాల్ టైప్, ఈ రైట్ సైడ్ ఉండేది స్మాల్ టైప్, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది బిగ్ టైప్. ఎలా చెప్తున్నాం అంటే ఇంటీజర్కి మనకి 2 or 4 bytes, 2 or 4 bytes. అదే మనకి డబుల్కి 8 bytes, డబుల్కి 8 bytes కంపల్సరీ, ఓకేనా. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. 2 bytes ఆఫ్ వాల్యూ కన్వర్టింగ్ టు 8 bytes ఆఫ్ వాల్యూ, ఆర్ 4 bytes ఆఫ్ వాల్యూ కన్వర్టింగ్ టు 8 bytes ఆఫ్ వాల్యూ. డేటా ఏమైనా లాస్ అవుతుందా అంటే 30, 50, 10, 20 అయిపోతాయా? ఏం కావు, అలాగే ఉంటాయి. కాకపోతే ఇవి డబుల్ అంటే ఏంటి? మనకి డెసిమల్ వాల్యూ. డబుల్ అంటే డెసిమల్ వాల్యూ. అయితే వీటిలో స్టోర్ అయ్యేటప్పుడు అవి ఎలా స్టోర్ అవుతాయంటే వాల్యూ వచ్చేసి డాట్ ఒక 6 zeros వస్తాయి. ఎన్ని జీరోస్? 6 zeros. అదేవిధంగా నెక్స్ట్ 50.0000 ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఎలా తెలుసుకోవడం అంటే ఒకసారి ప్రింట్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ఎఫ్ %LF/n, D1. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? 30.000. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా PRINTF ప్రింట్ఎఫ్ LF, D2. దీనికి అవుట్పుట్ ఎంత వస్తుంది? 50.00000. అర్థమవుతున్నట్టేనా? సో ఇది మనకి స్మాల్ టైప్ టు బిగ్ టైప్ అంటే కన్వర్షన్, ఓకేనా. రెండు కలిపి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్కి ఎగ్జాంపుల్.
ఇక్కడ క్యారెక్టర్స్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసాం, అంటే లెటర్స్ని నెంబర్స్కి కన్వర్ట్ చేసినప్పుడు యాస్కీ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇక్కడేంటి నార్మల్ నెంబర్స్ని డెసిమల్ వాల్యూస్ కన్వర్ట్ చేసాం, అంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి. అంతేగాని డేటా లాస్ ఏమీ జరగదు. 30-30గానే ఉంది, 50-50గానే ఉంది. క్లియర్ కదా? ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమైనట్టేనా? సో ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్, దాని గురించి చూద్దాం. ఇప్పుడు దా చెప్పుకుందంతా క్లియరే కదా? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పాయింట్స్, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఏంటి? వెరీ గుడ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఏంటి గుర్తుందా, మర్చిపోయారా? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే స్మాల్ టైప్ని బిగ్ టైప్కి, అంటే పాయింట్ ఏం రాసాం మనం, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ వన్ టైప్ అంటే స్మాల్ టైప్ టు బిగ్గర్ టైప్. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్. ఏంటిది? పాయింట్ నెంబర్ 1, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ big data type or big type to small type is called explicit typecasting. So ఒక పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం గుర్తుందా? మనకి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ కంపైలర్ పర్ఫామ్ చేస్తుందా, ప్రోగ్రామర్ రెస్పాన్సిబులా? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ రెస్పాన్సిబుల్ ఎవరు? కంపైలర్ ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్కి వచ్చేసరికి కంపల్సరీ ప్రోగ్రామరే కంపైల్ చేయాలి, అంటే కన్వర్ట్ చేయాలి. కంపల్సరీ ప్రోగ్రామరే కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే క్యాస్ట్ అనే ఆపరేటర్ ఉంటుంది. ఏ ఆపరేటరు? క్యాస్ట్. దాన్ని యూజ్ చేసి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో దిస్ conversion performed by programmer. Very good. ప్రోగ్రామర్ ఏ ఆపరేటర్ యూజ్ చేయాలని చెప్పా? బై యూజింగ్ కాస్టింగ్ ఆపరేటర్. కాస్టింగ్ అంటే ఏంటంటే పారాంథసిస్. కాస్టింగ్ అంటే పారాంథసిస్, మళ్ళీ కాస్టింగ్ అంటే మళ్ళీ ఓటేయడం. దాని అర్థం కూడా ఏంటి? క్యాస్టే. కానీ అది వేరే, ఇది వేరే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సి లాంగ్వేజ్లో కాస్టింగ్ అంటే ఏంది? పారాంథసిస్. సో పారాంథసిస్లో పారాంథసిస్ రాసిన కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? అంటే ఇది ఆపరేటర్, మనకి ఇది ఆపరేటర్, దాన్ని బ్రాకెట్లో పెట్టారు. సో బై యూజింగ్ కాస్టింగ్ ఆపరేటర్. ఓకేనా? బై యూజింగ్ కాస్టింగ్ ఆపరేటర్. అయితే నెక్స్ట్ పాయింట్, ఇక్కడ డేటా లాస్ జరుగుతుందా జరగదా? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో 1 లీటర్ ఆఫ్ వాటర్ 4 లీటర్ కంటైనర్లో పడుతుందా అంటే పడుతుంది. డేటా లాస్ కూడా జరగదు. ఇక్కడ ఏంటంటే ఫుల్ రివర్స్. 4 లీటర్స్ ఆఫ్ వాటర్, 4 లీటర్ ఆఫ్ వాటర్, కెపాసిటీ 3 లీటర్ కంటైనర్, 3 లీటర్ కంటైనర్. అంటే ఇక్కడ పాయింట్ ఏం రాసాం? వాల్యూ ఫ్రమ్ బిగ్ టైప్ టు స్మాల్ టైప్. అంటే ఇది బిగ్ టైప్ ఆఫ్ డేటానా కాదా? బిగ్ టైప్, ఇది స్మాల్. ఎలా చెప్పొచ్చు? ఇక్కడ 4 లీటర్, అక్కడ 3 లీటర్ కంటైనర్ కెపాసిటీ. అయితే ఇప్పుడు ఈ వాటర్ని ఈ 3 లీటర్ కంటైనర్లో మొత్తం పోసేస్తాం. డేటా లాస్ అవుతుందా అవదా? ఎంత లాస్ అవుతుంది? 1 లీటర్. కొద్దిగా లాస్ అయినట్టే. ఓకేనా? సో మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కంపల్సరీగా అవుతుందని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 లీటర్ వాటర్ లేవు, 3 లీటర్సే ఉన్నాయి, అప్పుడు సరిపోతాయి కదా. కానీ సమ్టైమ్స్ లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అది చెప్తున్నా. అది ఎలా ఏంటనేది ప్రోగ్రామ్స్ రాసినప్పుడు క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సెకండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? దేర్ విల్ బి no data loss. There will be data loss. There will be data loss.
there will be data loss. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్కి ఇంకో పేరు చెప్పుకున్నాం, ఏంటది? వైడ్నింగ్. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వచ్చేసి ఇది తగ్గించడమా పెంచడమా? ఇది తగ్గించడమా పెంచడమా? బిగ్ డేటా టైప్ వాల్యూని స్మాల్కి కన్వర్ట్ చేయడం అంటే తగ్గించడం. అదే ఇంప్లిసిట్ అంటే పెంచడం, స్మాల్ టైప్ని బిగ్గర్ టైప్కి. అందుకని దానికి వైడ్నింగ్ అని వచ్చింది. దీనికి వచ్చేసి నారోయింగ్ అని అంటాం. ఏమంటాం? నారోయింగ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నారోయింగ్. అర్థమవుతుందా? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ బిగ్ టైప్ టు స్మాలర్ టైప్. నెక్స్ట్ దిస్ కన్వర్షన్ పర్ఫార్మ్డ్ బై ప్రోగ్రామర్ బై యూజింగ్ విచ్ ఆపరేటర్? కాస్టింగ్ ఆపరేటర్. సో బిగ్ టైప్ నుంచి స్మాల్ టైప్కి కన్వర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకో పేరేముంది? నారోయింగ్. క్లియరా? ఈ పాయింట్స్ అన్నీ రాసుకోండి. నెక్స్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. వరకు క్లియర్ కదా? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, పాయింట్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 2 ఇంటీజర్లు తీసుకొని క్యారెక్టర్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. stdio.h నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో మనం బిగ్గర్ టైప్ నుంచి స్మాలర్ టైప్ కన్వర్ట్ చేయాలి. సో బిగ్గర్ టైప్కి ఎగ్జాంపుల్గా నేను ఇంటీజర్లు తీసుకుంటున్నాను. I1 assigns to 100 and int I2 assigns to 98. లేదా ఆల్రెడీ 100 తీసుకున్నాం కాబట్టి 66. ఇవి ఎన్ని బైట్స్? ఇవి 2 or 4 బైట్స్ ఆఫ్ డేటా. సో ఇంటీజర్స్కి వీటిని మనం స్మాలర్ టైప్కి కన్వర్ట్ చేయాలి. అదే కదా ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే, కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ బిగ్గర్ టైప్ టు స్మాలర్ టైప్. నేను ఇప్పుడు క్యారెక్టర్ తీసుకుంటున్నా. సో క్యారెక్టర్ వేరియబుల్స్ ఇంటీజర్స్తో కంపేర్ చేస్తే బిగ్గరా స్మాలా? క్యారెక్టర్స్ స్మాల్. సో బిగ్గర్ టు స్మాల్ ఎగ్జాంపుల్ సరిపోతుంది. అయితే దీన్ని ప్రోగ్రామర్ చేయాలా లేదా కంపైలర్ చేస్తుందా? కంపైలర్ కాదు, ప్రోగ్రామర్ రెస్పాన్సిబుల్. యూజింగ్ కాస్టింగ్ ఆపరేటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ ఆపరేటర్ రాయాలి. మనం ఇంటీజర్ని ఏ టైప్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఇక్కడ I1ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి బిఫోర్ మనం కంపల్సరీ కాస్టింగ్ ఆపరేటర్ రాసి దాన్ని ఏ టైప్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? క్యారెక్టర్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలా? క్యార్ రాయాలి. క్యార్ డేటా టైప్ కంప్లీట్గా రాయాలి. క్లియరా? నెక్స్ట్ ఇదే విధంగా క్యార్ ch2 అసైన్స్ టు అగైన్ క్యారెక్టర్కే కదా కన్వర్ట్ చేయాలా? I2 అంటే బిగ్గర్ టైప్ని స్మాలర్ టైప్కి కన్వర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ కాస్టింగ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. దీని లోపల ఏం రాసినాం మనం? డేటా టైప్. క్యార్ ఎందుకు రాసాం? ఎందుకంటే దీన్ని మనం కన్వర్ట్ చేయాలనుకున్న టైప్ ఏది? క్యారెక్టర్. అందుకే క్యార్ రాసాం. అదే మనం I2ని డబల్కి కన్వర్ట్ చేయాలనుకుంటే డబల్ రాయాలి. సో ఇక్కడ వేరియబుల్ని ఏ టైప్కి కన్వర్ట్ చేయాలనుకుంటే ఆ టైపే మెన్షన్ చేయాలి క్యాస్ట్ ఆపరేటర్లో. అర్థమైందా? ఇప్పుడు మనకి I1 క్యారెక్టర్ కన్వర్ట్ అయితే ఏం జరుగుతుంది? ఇక్కడ I1లో వాల్యూ ఎంత ఉంది అంటే ఇంటీజర్, అది క్యారెక్టర్ అవ్వాలి అంటే లెటర్ అయిపోవాలి. 100కి మనకి లెటర్ ఏమొస్తుంది అది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 97 అంటే స్మాల్ ఏ, 98 అంటే స్మాల్ బి, 99 అంటే సి, అదే మనకి 100 అంటే స్మాల్ డి. అంటే ఇప్పుడు CH1లో ఎంత ఉంటుంది? స్మాల్ డి. అదేవిధంగా I2లో ఎంత ఉంది వాల్యూ? 66. 65 అంటే బేసిక్గా క్యాపిటల్ ఏ, 66 అంటే క్యాపిటల్ బి. అర్థమవుతుందా? అంటే యాస్కీ వాల్యూస్ అనమాట. స్మాల్ లెటర్స్కి అయితే ఇవి, క్యాపిటల్ లెటర్స్కి అయితే ఇవి, ఇంకా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. క్లియర్? అయితే మనకి ఇక్కడ క్యాపిటల్ బి అంటే 66. సో 66 ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో CH2లో మనకి ఏం స్టోర్ అవుతుంది? క్యాపిటల్ బి. ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. PRINTF ప్రింట్ %C/n CH1 అంటే మనకి ఏం డిస్ప్లే అవుతుంది?
స్మాల్ డి. క్లియరా? నెక్స్ట్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ CH2 అంతే డిస్ప్లే అవ్వాలి. CH2లో 66 అంటే మనకి క్యాపిటల్ బి. అర్థమైనట్టేనా? ఈ విధంగా అనమాట. సో ఎలా చెప్పవచ్చు అది బిగ్ ఇది స్మాల్ అని? ఇంటీజర్స్కి 2 or 4 బైట్స్ వస్తాయి. అదే మనకి క్యారెక్టర్కి ఎన్ని బైట్స్ వస్తాయి? జస్ట్ ఒక 1 బైట్. ఆ ప్రకారంగా అది బిగ్ టైప్, ఇది స్మాల్ టైప్ కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్. మనం డేటా లాస్ అవుతుంది అని చెప్పి ఒక పాయింట్ చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో ఇప్పుడు బిగ్గర్ టైప్గా నేను ఏం చేస్తున్నా అంటే డబుల్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఏ వాల్యూస్? డబుల్ వాల్యూస్. D1 assigns to 34.686. నెక్స్ట్ డబుల్ D2 assigns to 59.88763. 59 పాయింట్ సమ్ వాల్యూ. అయితే ఇక్కడ నేను ఇవి బిగ్గర్ టైప్. ఎన్ని బైట్స్? 8 బైట్స్. డబుల్ అంటే 8 బైట్స్. దీన్ని మనం దేనికి కన్వర్ట్ చేయాలా? బిగ్ టైప్కే స్మాల్ టైప్కే? స్మాల్ టైప్. ఎందుకంటే ఎక్స్ప్లిసిట్ గురించి మాట్లాడుతున్నాం. స్మాల్ టైప్ అంటే ఇంటీజర్ అని చెప్పొచ్చా? డబుల్తో కంపేర్ చేస్తే ఇంటీజరు స్మాల్. I1 assigns to D1ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి. D1 అంటే ఏ టైపు? డబల్, బిగ్గర్. ఇంటీజర్ అంటే స్మాల్ టైప్. సో కన్వర్ట్ చేయడానికి మనం కంపల్సరీ కాస్టింగ్ ఆపరేటర్ వాడాలి. ఇక్కడ మనం ఇంటీజర్ని క్యారెక్టర్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాసాం? క్యారెక్టర్. ఇక్కడ D1ని దేనికి కన్వర్ట్ చేయాలి? ఇంటీజర్కి. సో నేనేం రాయాలి ఇక్కడ? ఇంట్ అని రాయాలి. అంటే డబల్ని ఇంటీజర్కి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో ఏ టైప్కి అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటామో కాస్టింగ్ ఆపరేటర్లో ఆ టైపే కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ I2 assigns to ఇంటీజర్కే కదా D2ని కూడా. అర్థమవుతుందా? అయితే ఇది స్మాల్ టైప్. దేంతో కంపేర్ చేస్తే? డబుల్తో కంపేర్ చేస్తే. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు వీటిని డిస్ప్లే చేస్తే మనకి ఏం వస్తుంది అంటే డేటా లాస్ అవుతుందని చెప్పుకున్నాం కదా, దానికి ఎగ్జాంపుల్గా ఇది. సో ఇంటీజర్ని డిస్ప్లే చేస్తున్నాం. ప్రింట్ I1, సేమ్ థింగ్ printf %d, I2. ఓకేనా? ఈ విధంగా చేస్తున్నాం. అయితే ఇప్పుడు I1లో మనకి వాల్యూ ఎంత ఉంటుంది? ఇంటీజర్కి డెసిమల్ పాయింట్ ఉంటుందా? ఇంటీజర్కి డెసిమల్ పాయింట్ ఉండదు, పాయింట్ వాల్యూస్ ఉండవు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ పాయింట్ వాల్యూని ఇంటీజర్ కన్వర్ట్ చేసామో ఇదంతా మనకి రిమూవ్ అయిపోతుంది. పాయింట్ తర్వాత ఉండేదంతా రిమూవ్ అయిపోతుంది. జస్ట్ మనకి ఇక్కడ 34 ఒక్కటే ఉంటుంది. 34. ఇక్కడ వచ్చేసి 59. అంటే ఇక్కడ డేటా లాస్ అయినట్టే కాదా? డేటా లాస్ అయినట్టే. ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాఫిట్ లాస్ అంటే పాయింట్స్తో సహా మొత్తం ఉంటుంది. కానీ ఈ ప్రకారంగా చూస్తే లాస్ అయినట్టే కాదా? పాయింట్ వాల్యూస్ అన్నీ పోయినాయి. సో ఇదే మనం బిగ్గర్ టైప్ని స్మాలర్ టైప్కి కన్వర్ట్ చేసేటప్పుడు డేటా లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎక్కడేమైనా లాస్ అయినట్టు ఏమైనా అనిపించిందా? అందుకే కంపల్సరీ చెప్పలేము. సమ్టైమ్స్ లాస్ అవ్వచ్చు, సమ్టైమ్స్ లాస్ అవ్వకపోవచ్చు. కానీ ఛాన్స్ ఉందా లేదా? ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకి టైప్ కాస్టింగ్ అంటే. అర్థమైనట్టేనా? ఇప్పుడు దీని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఓకేనా? ట్యాబులర్ ఫామ్లో సైడ్ బై సైడ్ డిఫరెన్సెస్ ఏంటి? ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిందంతా క్లియరే కదా? సో వాట్ ఈజ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, వాట్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఏదైనా కాంపిటీషన్కి వెళ్తారు లేదా ఇంటర్వ్యూకి వెళ్తారు, బేసిక్ ఇంటర్వ్యూ. అక్కడ ఫర్ సపోజ్ మిమ్మల్ని కానీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అడిగితే మీరు చెప్పగలరా లేదా? చెప్తారా? సో ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ ఎగ్జాంపుల్స్ రాస్తున్నా, అంటే పాయింట్స్ రాస్తున్నా. మీరు కూడా నోట్బుక్లో ఇలాగే రాసుకోండి. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఇది ఒక సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఓకేనా? ఒకసారి చూద్దాం పాయింట్స్ మనకి ఏమేమి చెప్తాం. సో ఫస్ట్ పాయింట్
వాట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్? వాట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్? the process of converting value from small type to big type. Okay na? Converting value from small type to big type is called implicit typecasting. What is explicit typecasting? The process of converting value from very good big type to small type. Very good. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రోగ్రామర్దా, కంపైలర్దా? దిస్ కన్వర్షన్ performed automatically by కంపైలర్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? కంపైలర్ పర్ఫామ్ చేస్తుంది. అందుకే దాన్ని ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? ప్రోగ్రామర్. ఓకేనా? దిస్ కన్వర్షన్ performed by ప్రోగ్రామర్. ఎలా చేయాలా? by using cast operator. cast operator అంటే ఎలా ఉంటుంది? పెరాంథసిస్. cast operator అంటే పెరాంథసిస్. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే స్మాల్ టైప్ టు బిగ్ టైప్ కన్వర్షన్. డేటా లాస్ ఏమైనా ఉంటుందా? ఉండదా? డేటా లాస్ ఉంటుందా? there will be no data loss. ఇక్కడ డేటా లాస్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బిగ్ టైప్ని స్మాల్ టైప్కి కన్వర్ట్ చేసేటప్పుడు డేటా లాస్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మేబీ ఛాన్స్. there will be డేటా లాస్. మేబీ ఛాన్స్. అయితే నెక్స్ట్ దీనికి ఇంకో పేరు ఉంది. ఏంటా పేరు? వైడనింగ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైడనింగ్ ఆర్ ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్. బెటర్ టు సే వైడనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఇంకో పేరు నారోయింగ్. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నారోయింగ్. ఎలా అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అడుగుతారు, లేదా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నారోయింగ్ అని అడుగుతారు. అమ్మ నారోయింగ్ అంటే ఏం సి లాంగ్వేజ్లో లేదు కదా అంటే కన్ఫ్యూజ్ చేస్తారనమాట. కన్ఫ్యూజ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈజ్ వైడనింగ్? వైడనింగ్ ఏముండదు. వైడనింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. కొద్దిగా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండాలి. క్లియర్ కదా? సో మొత్తానికి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్? టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? బేసిక్గా ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాల్యూ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. అఫీషియల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 types. There are 2 techniques in type conversion. First one implicit typecasting, explicit typecasting. ఇవి డిఫరెన్సెస్. అర్థమైనట్టేనా? ఇది కాన్సెప్ట్. డీటెయిల్డ్గా అర్థమైనట్టేనా? క్లియర్ కదా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ టాపిక్స్ చూస్తాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్.